ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు అలాగే ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్ష జరుపుతారు. రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇక మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న ఈ మీటింగ్లో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలే కాకుండా ఈ ధాన్యం కొనుగోలు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుంది. అలాగే అవినీతి ఆరోపణలు, వీటిపై కూడా చర్చిస్తారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? 11:30కి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో సమావేశం కొనసాగబోతూ ఉంది. చాలా రోజుల తర్వాత మంత్రులందరితోని మొత్తం కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడా సీఎం భేటీ కావడం చాలా రోజుల తర్వాత జరుగుతున్న నేపథ్యంలో ఒక పొలిటికల్ ఎజెండా పైన చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజానికి ఇది అన్అఫీషియల్ కేబినెట్గా చెప్పుకోవచ్చు. అయితే అధికారికంగా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపించట్లేదు. కేవలం పొలిటికల్ ఎజెండా క్రియేట్ చేసుకోవడం మాత్రమే ఈ యొక్క సమావేశం యొక్క ఎజెండాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ఈ నెల 26న మదర్లో నిధులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఒక పొలిటికల్ ఎజెండా క్రియేట్ చేయబోతున్నారు. అత్యధికంగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇస్తున్నది, ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తున్న విషయాన్ని ఒక ఎజెండా క్రియేట్ చేసే ప్రయత్నం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు రైతు బీమాకు సంబంధించి ఏదైతుందో నిధులు చెల్లించకపోవడం వల్ల రైతు బీమా ఆగిపోయింది. దానికి సంబంధించి మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది. దీంతోపాటు అవినీతి ఆరోపణలు చాలామంది మంత్రులపైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతలు చేస్తున్నారు. గతంలో సివిల్ సప్లైలో అవినీతి జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఆరోపించింది. ఈసారి గురుకులాల్లో యూనిఫామ్ కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఇలాంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి మంత్రులు ఎప్పటికప్పుడు రియాక్ట్ అవ్వడం, దానికి సంబంధించిన వివరాలు వెల్లడించడం అనేది ఒక పొలిటికల్ ఎజెండా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రధానంగా కూడా జూన్ 15 తర్వాత బీజేపీ పైన పోరాడతామంటూ కూడా గత 20 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూనే వచ్చారు. అందులో భాగంగానే మొన్న 15వ తారీఖున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా కూడా మెట్రో అంశాన్ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ఇక మెట్రో ఇప్పుడు టేక్ ఓవర్ అనేది ఆలస్యం కావడం వల్ల ప్రతిరోజు కూడా ప్రభుత్వం పైన వడ్డీ భారం పడుతూ ఉంది. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మెట్రో 2వ ఫేజ్కు అనుమతులు అలాగే ప్రస్తుతం ఉన్న మెట్రో టేక్ ఓవర్కి సంబంధించి రుణ మంజూరుకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాడాలి, ఒత్తిడి తీసుకురావాలని కోసం ఒక ఎజెండా క్రియేట్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు 9 సంబంధించి మహారాష్ట్ర సీఎంతో భేటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి కూడా ఎటువంటి పిలుపు రావట్లేదు. దీని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారు. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు విషయంలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేసింది కాబట్టి ఈ అంశాన్ని చెప్పుకోవాలి. సంబంధించి మద్దతు ధర విషయంలో అత్యధికంగా రైతులకు చెల్లించారు కాబట్టి అది చేసిన పని చెప్పుకోవాలనే అంశాన్ని కూడా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా దాదాపుగా 20 అంశాల ఎజెండాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మెజారిటీగా పొలిటికల్ ఎజెండా క్రియేట్ చేసుకోవడం, ఈ 2.5 ఏళ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పథకాలు, ప్రభుత్వం పైన వచ్చిన ఆరోపణలు, అలాగే ఎన్నికల సమయంలో మంత్రులు వారి నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.